అయితే ఈరోజు కెప్టెన్స్ మొత్తానికైతే రీతు చౌదరి కెప్టెన్సీ అయింది కదా, కెప్టెన్ అయింది కదా. ఎంతమంది ప్రోమో చూసారండి, అలాగే లైవ్ చూసిన వాళ్ళు ఎంతమంది? దయచేసి ఈ రెండు చూసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. దీని మీద మీ అభిప్రాయాన్ని అయితే ఖచ్చితంగా లైక్ చేసో లేకపోతే కామెంట్ రూపంలో తెలియజేస్తారని అనుకుంటున్నాను. అయితే నాకు ఇందులో సంచాలకుగా ఉన్నటువంటి తనూజ దగ్గరుండి డిమాండ్ పవన్ ఆమె కలిపి తన ఫ్రెండ్కి పూర్తిగా న్యాయం చేశారు, వాళ్ళ ఫ్రెండ్షిప్ని నిలబెట్టుకున్నారని చెప్తాను. ఎందుకంటే అక్కడ ఎవరైతే సుమన్ శెట్టి ఉన్నాడో నేనైతే ఫస్ట్లో ఎక్స్పెక్ట్ చేయలే, కానీ తర్వాత ఆయన గేమ్ కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ డ్యాన్సులు కానీ అవి అంతా హ్యూమర్ చూశాక నేను నిజంగా చెప్తున్నాను, టాప్ 2-3లో కాదు టాప్ 2లో ఉండే ఖచ్చితంగా ఉంటాడని నేను అనుకుంటా. దీని మీద సపరేట్గా ఒక వీడియో కూడా చేస్తాను ఖచ్చితంగా. ఎవరు కెప్టెన్ అవుతారనే విషయం మీద ఖచ్చితంగా ఒక అనాలిసిస్ అయితే నాకు చెప్తా. దానికన్నా ముందు ఈ నిన్న అయితే మాత్రం చాలా ఫాస్ట్గా, అంటే ఎక్కడంటే అక్కడ 6 స్టెప్లు 5 స్టెప్లు ఉన్నాయి కదండి, కరెక్ట్గా 2వ స్టెప్ 3వ స్టెప్ రీతు చౌదరి పెట్టేలోపు ఆ స్టెప్ను అరేంజ్మెంట్ చేసేలోపు సుమన్ శెట్టి ఆల్మోస్ట్ అన్ని స్టెప్లు పెట్టేశాడు. తనూజ వచ్చింది, లాస్ట్ స్టెప్ పెట్టేటప్పుడు తనూజ వచ్చింది చూసింది. తనూజ ఏం చెప్పింది, ఓకే ఇంక అయిపోయింది, ఓకే సెట్ చేస్తుంది. ఆమె సెట్ చేసింది. ఫైనల్గా ఏంటంటే ఆయన సెట్ చేసిన తర్వాత ఏం కొద్దిగా సెట్ చేసి వెళ్ళు ఎక్కువ అని చెప్పి పంపించింది ఎవరైతే సంచాలకులు ఉన్నారో తనూజ. నిజంగా అక్కడ ఆయన రాంగ్గా పెట్టుంటే తనూజ అక్కడే చెప్పాలి కదా. ఇదే విషయం కళ్యాణ్ తర్వాత దీని మీద ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు డిమాండ్ పవన్ ఎంటర్ అయిపోయి లేదు సరిగ్గా ప్లేస్ చేయలేదు అంటే ఈయన ఫ్లాగ్ ఎత్తేసాడు, ఈ ఫ్లాగ్ ఎత్తి పైన పట్టుకున్నాడు సుమన్ శెట్టి. ఈ లోపు ఈయన ఏమొచ్చి రీతు చౌదరి చాలా లేట్గా వచ్చి ఫ్లాగ్ తీసి పుంచింది. ఎక్కడ వంక ఎదుగుదామా అని చూశారు మొత్తానికి రీతు చౌదరి డిమాండ్ పవన్. అక్కడ వంక ఏముందంటే కరెక్ట్గా అంటే అది కిందకి దిగల, అంటే హోల్స్లోకి అది ఏదైతే సర్కిల్స్ ఉన్నాయో దిగి కిందకి వెళ్ళలేదంట, సరిగ్గా అరేంజ్మెంట్ చేయలేదని చెప్పి డిమాండ్ పవన్ వచ్చి దాన్ని సెట్ చేసి ఇది సరైన అరేంజ్మెంట్ అని చెప్పి సంచాలకుగా ఉన్నటువంటి ఆమెని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం తీసుకున్నాడు. ఇన్ఫ్లుయెన్స్ చేశాడని చెప్పాలి. రీతు చౌదరి కూడా ఎవరైనా ఆమెకి ఎగనెస్ట్గా అక్కడ న్యాయంగా సుమన్ శెట్టికి చెప్తున్నా సరే ఆమె అక్కడ ఏడుపులు పడబొబ్బులు వాళ్ళ మీద అరవడాలు అయితే మనం చూసాం. మొత్తానికైతే మాత్రం అక్కడ కళ్యాణ్ కూడా చెప్తున్నాడు, నువ్వు చెప్పిన తర్వాతే సుమనన్న పైకి వెళ్ళిపోయాడు, మరి సంచాలకుగా నువ్వు చూసావు కదా, మరి నువ్వు ఆ అరేంజ్మెంట్ కరెక్ట్గా నువ్వు పైకి వెళ్ళండి కదా, నువ్వు చెప్పిన తర్వాతే వెళ్ళాడని చెప్పి కూడా క్లియర్గా చెప్పాడు కళ్యాణ్. అయినా సరే వినలేదు. ఫైనల్గా కనీసం ఇప్పుడైనా కెప్టెన్ చేయకపోతే ఇప్పుడు ఈ రీతు చౌదరి ఇంకెప్పుడు కెప్టెన్ అవ్వదని చెప్పి తనూజ అయితే మాత్రం తీసుకెళ్ళి అలాగా చేతిలో పెట్టింది. ఏదైతే సంచాలకుగా ఉందో ఈవెన్ కెప్టెన్గా ఆమె పరిధులు దాటి అన్ని నిర్ణయాలు వన్ సైడ్గా తీసుకుంది, బిగ్ బాస్ ఫాలో అయ్యాడు. ఇప్పుడు ఇది కూడా వన్ సైడెడ్గా తీసుకొని రీతు చౌదరిని అయితే కెప్టెన్ చేసిందని అయితే చెప్పగలను. మీ అభిప్రాయం కూడా చెప్పండి ఖచ్చితంగా.